హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం. ఇవాళ నేను గుంటకల్లో డే 2 వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను జూలై 1 నేను స్టార్ట్ అయ్యాను మా ఇంటి నుండి. టెక్నికల్గా తీసుకుంటే ఇవాళ 5th డే, అంటే నేను 50 days దూరంగా ఉంటున్నాను చెప్పా కదా ఇంటి నుండి. అలా టెక్నికల్గా తీసుకుంటే ఇది 5th డే, బట్ నేను వ్లాగ్ చేసి ఇది 2nd డే కాబట్టి వెల్కమ్ టు ఆషాఢం ఆఫర్ డే 2. అయితే నేను ఇవాళ ఇంట్లో చిన్నప్పటి నుండి తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ బయట తీసి నా మెమరీస్ అన్నిటిని రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. అండ్ ఈ అవార్డ్స్ కూడా అలాగే తీసాను. అయితే ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని దాని మీద బ్లాగ్ చేసే ఓపిక అస్సలు లేదు. ఎందుకంటే రైట్ దట్ దిస్ ఈజ్ రైనీ సీజన్. ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో సేమ్ అదే హెల్త్ ఇష్యూస్ వల్ల అంత ఓపిక లేదు ఇవాళ. అందుకని నేను ఈ వీడియోని ఓన్లీ అవార్డ్స్ మీద తీస్తున్నాను. ఈ రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత ఫిల్టర్ చేసిన ప్యూరిఫై చేసిన వాటర్ అయినా సరే ఒకసారి బాయిల్ చేసి తాగడం బెటర్. అండ్ బయట కూడా కొంచెం తినడం అది అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఈ అవార్డ్ గురించి చెప్తాను. ఇది ఐసిఎస్ కంప్యూటర్స్ అని గుంటకల్లో ఉంది. కంప్యూటర్ కోర్స్ అవి నేర్పిస్తారు. అండ్ మాకు అక్కడ టీచ్ చేసే శ్రీధర్ సార్ ఏంటంటే మాకు కాలేజ్లో టీచ్ చేసేవాళ్ళు. అండ్ అకాడమిక్స్కి మేము ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము. బట్ అక్కడికి ఏంటంటే అకాడమిక్స్ మాత్రమే కాదు, మాకు ఫ్యాకల్టీ ట్రైనింగ్ అని చెప్పి ఒక 45 days ట్రైనింగ్ ఉంది. అదేంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, లైక్ మనం బయట ఎలా బిహేవ్ చేయాలి ఏంటి, ఇలాంటి కొన్ని లైఫ్కి సంబంధించిన విషయాల్లో మాకు చాలా హెల్ప్ అయింది ఆ ట్రైనింగ్ అనేది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ November 14th చిల్డ్రన్స్ డే రోజు యాన్యువల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అలా ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ కూడా పెడుతూ ఉంటారు, లైక్ డాన్సింగ్, సింగింగ్ అండ్ స్కిట్స్, డ్రామాస్ ఇవన్నీ. స్పెషల్ టాలెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. నేను ఫస్ట్ 2 years పార్టిసిపేట్ చేయలేదు. అయితే 3rd year నేను ఫైనల్ ఇయర్లో నేను ఒక డ్రామా స్కిట్కి డైరెక్ట్ చేశాను. దానికి నాకు అవార్డు వచ్చింది. అది దేని మీద అంటే అక్బర్ బీర్బల్ మీద. చాలా ఫన్నీ స్టోరీ. నేను అది ఖచ్చితంగా స్టోరీ నేను ఇంకొక బ్లాగ్లో అయితే పక్కా పెడతాను. అండ్ ఇది నాకు గ్రాడ్యుయేషన్లో వచ్చింది. ఆ తర్వాత నాకు ఇది MBAలో వచ్చాయి 2, ఒకటి డాన్స్కి ఒకటి మోనోలాగ్కి. నేను చిన్నప్పటి నుండి డాన్స్ చేసేదాన్ని స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్కి అండ్ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి. అలా 5th వరకు చేశాను. ఆ తర్వాత ఇంట్లో ఎందుకో ఇష్టపడలేదు. సో నేను అది ఇంకా స్కూల్లో నేను చేయడానికి అక్కడ నుండి బ్రేక్ వచ్చేసింది. కాకపోతే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా పక్కింటి అమ్మాయితో నేను కొంచెం సొంతంగా స్టెప్స్ని కంపోజ్ చేస్తూ తను స్కూల్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తెచ్చుకుని ఉంటే నేను కూడా తృప్తి పడేదాన్ని. అలా ఒకటి కంపోజ్ చేసిన సాంగే నాకు MBA కాంపిటీషన్లో చేయడానికి ఉపయోగపడింది. అక్కడ ఏంటంటే జస్ట్ అది ఒక రూమ్లో ఓన్లీ మా MBA వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి నేను కూడా ఒక రూమ్లో క్లాస్ రూమ్లోనే అది కాంపిటీషన్ పెట్టారు కాబట్టి అలా చేసేసాను. దానికి నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అది 4 songs మెడ్లీ అనమాట. అండ్ తర్వాత మోనోలాగ్. ఇది కూడా నేను ఫస్ట్ అనుకోలేదు. ఈవినింగ్ కాంపిటీషన్ అంటే మధ్యాహ్నం నాకు థాట్ వచ్చింది. అప్పుడే నిర్భయ చట్టం ఇవన్నీ కూడా చాలా సెన్సేషన్ అయింది. సో నేను కూడా అదే టాపిక్ తీసుకుని నేను మోనోలాగ్ చేశాను. అప్పటికప్పుడు డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అయ్యి కొంచెం తడబడినా సరే ధైర్యంగా చేశాను. దానికి నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అండ్ ఇది వెరీ రీసెంట్గా వచ్చిన అవార్డు. ఈ ఇయర్ అంటే 2024 February 9th. నేను ఫ్యాషన్ షో కోర్స్ అయితే 1 year బ్యాక్ కంప్లీట్ అయింది హ్యామ్స్టెక్లో, హైదరాబాద్లో. తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు హ్యామ్స్టెక్ స్టూడెంట్స్కే H Label అని ఫ్యాషన్ షో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ మేము పార్టిసిపేట్ చేసాము. మా గ్రూప్కి అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క థీమ్ మీద వర్క్ చేస్తారు. సో అలా మా గ్రూప్కి బెస్ట్ యాక్సెసరీస్కి మాకు అవార్డు వచ్చింది. ఇంకా చెప్పాను కదా నాకు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. లైక్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్కి చిన్నప్పుడు చాలా వచ్చాయి. అవన్నీ మేము ఇల్లు ఇక్కడికి మారాము, అంటే పాతిళ్ళు మేము రెంట్కి ఉండేవాళ్ళము. ఈ సొంత ఇంటికి మారాక అవన్నీ ఎక్కడెక్కడో పెట్టేసింది అమ్మ. అవన్నీ కూడా తీసే ఓపిక తనకు కూడా లేదండి. సో ఈ బ్లాగ్ని నేను ఈ అవార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దామనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ ద వీడియో.
and also subscribe the channel. Thank you.